సార్ ఏంటి సార్ ఏపీ స్టేట్ లో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదం మీద మొత్తం డిస్కషన్ జరుగుతుంది. అసలు అందులో నిజాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? ఒకటే కూడా చెప్తున్నా అండి, ఇది అధిష్టాన వర్గం నుంచి వచ్చిన మాట కాదు. ఒక నాయకులుగా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల గురించి చెప్పినారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడంలో తప్పు లేదు, కానీ ఒక వేదిక మీద వాళ్ళు మాట్లాడడం అనేది చాలా తప్పు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ, నేను కూడా తెలుగుదేశం కార్యకర్త, నేను కూడా ఆ నాయకుల్ని సమర్థించను. ఇది ఫస్ట్ పాయింట్. మీకేమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఆదేశించారా? లేదు కదా. ఇది వాళ్ళ సృష్టి. కాకపోతే ఏముందంటే దాని ఆదిలోనే తుంచేశారు. దీన్ని వీళ్ళందరూ సంకల్పంటున్నారు. ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలుగుదేశం అధిష్టాన వర్గం చెప్పి ఈ విషయం గురించి మీరు మాట్లాడొద్దని చెప్పినారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. పవన్ కళ్యాణ్ గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా రోడ్లు వేసేసి ఈ రోజు అంత డెవలప్ చేస్తున్నట్టే అతనికి చేయాలా. అతను గ్రామీణ వ్యవస్థను ఎంత డెవలప్ చేస్తున్నారు చూడండి. ఆ రోజుల్లో గ్రామీణ వ్యవస్థలో ఉండే డబ్బును కూడా తినేసినారు వాళ్ళు. ఈ రోజు గ్రామీణ వ్యవస్థ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, అది పెద్ద క్రిమినల్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లు ఆ పంచాయతీలకు ఇచ్చే డబ్బును కూడా మెక్కేసిన వాళ్ళు. సంకలు ఆదుకోవడమే కానీ తెలుగుదేశం, జనసేన ఓటమి, బీజేపీ కూటమి డేటలు బారకూడదు, మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ అపోహ, ఇది మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీగా ఉన్నారు. అతని అనుభవం నాకు స్ఫూర్తి. అతని అనుభవాన్ని స్ఫూర్తిగా పొంది నేను కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుసుకుని నేను తర్వాత ఎదగాలని అనుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు విమర్శించట్లేదు, వేరే వాళ్ళని విమర్శించట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని గొప్పతనాన్ని అతను చూశాడు. హైదరాబాద్ గారు అతను కూడా చదువు అది అవగాహన చేసుకునేది కదండి. దాదాపు 12 సంవత్సరాల నుంచి అతను కూడా రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ఉండి ఎవరు ఏందని తెలుసుకున్నాడు కదండి. అలాంటి గొప్ప వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటున్నాడే కానీ పాపం ఎప్పుడు కూడా అతను ఏది మాట్లాడలేదు. అపోజిషన్ ఏమన్నా ఉందంటారా దీంట్లో? నేను దాని గురించి ఏం మాట్లాడినండి. వీళ్ళు నాయకులు అత్యుత్సాహం, తెలుగుదేశం నాయకులే వాడెవడో చెప్పినారు, వీళ్ళు కాదు కదండి. వీళ్ళు అత్యుత్సాహం అనేది తగ్గిస్తే మంచిది అనేది తెలుగుదేశం కార్యకర్త. అంటే కొంతమంది ఇండైరెక్ట్ గా ప్రజల్ని ట్యూన్ చేయడానికి హైకమాండ్ కొంచెం ఎట్లా అధిక పార్టీ ఇలా చేయించింది. నేను వాటి గురించి కామెంట్ చేయను, కానీ ఇది చేయడం అనేది తప్పు నా ఉద్దేశం తప్పు. ఇలాంటి మాటలు రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉన్నారు. అతనికి వచ్చే సినిమాలు కూడా రిలీజ్ చేసుకుంటున్నాడు. ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల సమస్యలు వింటున్నారు. గ్రామీణ వ్యవస్థ తిరుగుతున్నారు. తొందరలో కూడా బస్సు యాత్ర ఏదో చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. తను చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప రాజకీయంగానే, ఆర్థికంగా కానీ ఇంకొకదాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది అకలింపు చేసుకుని అతను కూడా డెవలప్ అవుతారు. అతను కూడా ఆ స్థాయికి పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి సార్ విజయసాయి రెడ్డి గారు రాజీనామా, అసలు ఏం జరుగుతుంది ఎట్లా? విజయసాయి రెడ్డి గారికి ఏమి సోర్స్ లేవండి, తప్పించుకునే సోర్స్ లేవండి. అన్ని దొరికిపోయినారు. ఈ రోజు చూస్తే కాకినాడ పోర్టు విషయం కానీ, ఇంకొక ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు అమరావతిలో ఉండే ల్యాండ్ కదా 3500 ఎకరాలు సంథింగ్, నాకు ఫిగర్ పదిగా తెలియదు. వైజాగ్ లో అన్యకాంతం వాళ్ళంతా లాగేసుకున్నారండి. భయపడిపోతున్నారు. వైజాగ్ తెలుసు కదా, వైజాగ్ లో ఎంత సామరస్యంగా ఉండేది ఈ రోజు ఆ విధంగా కజ్జాలు కోరైపోయింది. ఏమంటే ఎవడైనా ఏంటంటే అలాంటిది భవనం కడతారండి చెప్పండి. దేనికండి ఆ భవనం? దేనికి ఉపయోగించడానికి కట్టారండి చెప్పరా? ఏంటండి రిజైన్ చేసేయటం వల్ల అట్ల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందంటారా? తప్పించుకునేది కాదండి, కొంత ఉపశమనం ఏదో జరుగుతుంది. కానీ రాబోయే రోజులైతే నేను చెప్పలేను. కానీ దేవుడు ఉన్నారు, స్క్రిప్ట్ ఉంటది కదా, ఆ స్క్రిప్ట్ 100% నడుస్తుంది. నాకు తెలిసి లోకేష్ గారి రెడ్ బుక్ లో మొదటి పేజీ స్టార్ట్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ.